ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేస్తూ ఉన్నారు. దగ్గర వాళ్ళ కుటుంబీకులందరూ కూడా చాలా మంది ఇక్కడ పార్టీలో చేస్తూ ఉన్నారు. దీనికి ముఖ్య కారణం ఏమంటే మన ప్రియతమ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు కూడా మైనార్టీకి కూడా చాలా వరకు అందినాయి. ఎందుకంటే మైనార్టీకి అప్పుడు ఉన్న దివంగత రాజశేఖర రెడ్డి గారే 4% స్కీమ్ పెట్టి ఎన్నో అభివృద్ధి చేసినట్టు మన దివంగత రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత మైనార్టీ వారికి చాలా వరకు అన్ని కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ పదవులు ఇవ్వడం కానీ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అట్లా రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఇక ప్రతిపూడికి వస్తే మన ప్రియతమ నాయకుడు మన గౌరవ శాసనసభ్యులు రాజపాల ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ యొక్క పొదుపుకు సంబంధించిన 41 వార్డు ఉంటే 9 వార్డులకు మైనార్టీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇద్దరికి కోఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే దగ్గర 11 మంది ఈ యొక్క పొదుపూరు మున్సిపాలిటీలో ఉన్నారు. అంటే ఎంత మీకందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చి వాళ్ళు కూడా అందరూ కూడా మీకందరూ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు ద్వారా అతని వరకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే అంతమంది కూడా ఈరోజు పని ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఒకటే ఆలోచన చేయండి. ఎన్నో సంక్షేమ పథకాలు మీరు పొందుతా ఉన్నారు. మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే సంక్షేమ పథకాలు 1, 2, 3, 4 ఎన్నో చెప్పుకుంటా పోతే ఎన్నో సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ పొద్దుటూరుకు ప్రవేశంగా వస్తే మన ప్రియతమ నాయకుడు రాజపాల ప్రసాద్ రెడ్డి గారు కూడా మీ అందరూ దీనిలో చాలా మంది ఉంటారు దీంతో. ఎందుకంటే ఆయన డైరెక్ట్ మీరందరూ ఇచ్చినప్పుడు ఎంతమందికో ఆయన సొంత డబ్బులు కూడా మీ అందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నో అబద్ధాల మాటలని మాట్లాడతారు. మీరు పొరపాటు కూడా వాళ్ళ వల్ల పన్నారంటే ఇంకంతే. సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మొత్తం నిలిపేస్తాడు చంద్రబాబు నాయుడు వస్తే. లోకల్లో ఉండే వాళ్ళు ఇంతవరకు వాళ్ళు ఎక్కడున్నారు ఎవరున్నారు తెలియదు. ఇప్పుడు ఒక 5-6 నెలల ముందర వచ్చి నాకు కావాల టికెట్ అని మీరు బాగా గమనించండి. కరోనా టైంలో మీకు ఎక్కువ మంది సాయం చేసింది. ఎందుకంటే చాలా 2 సంవత్సరాలు మొత్తం కరోనా టైంలో ఎంత ఇబ్బంది పడినా కూడా ప్రతి ఒక్కరు ఈ మున్సిపాలిటీ కౌన్సిలర్ అయితేనేమి, సంబంధించిన నాయకులు అయితేనేమి, అలాగే మన ప్రియతమ రాజపాల ప్రసాద్ రెడ్డి గారు కూడా ఎన్నో మీకందరూ కూడా డబ్బు సహాయము అట్లే ఆర్థిక అట్లే వస్తువులు కలిగిన కానీ అన్ని రకాలుగా చేశాడు. మీ అందరూ కూడా బాగా గుర్తు పెట్టుకోవాలా. ఎందుకంటే సహాయం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మనం మరవద్దు. వాళ్ళందరూ కూడా ఒక్కరోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు బాగా చెప్పండి. మీరు ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్క రోజున కరోనా టైంలో బయటకు వచ్చినారా? ఎక్కువ ఈ ఏరియాలో శ్రీనివాస నగర్ కానీ ఈ బిట్టు మొత్తం అంతా కూడా ఈ బిడ్డలో కానీ ఎక్కడే కానీ వాళ్ళు కడపండి కంచుకొని ఒకసారి కూడా కనపడాల. ఇంట్లో కూర్చొని కనుక్కున్నారు. మన టీపు నాయకుడు రాజపాల ప్రసాద్ రెడ్డి గారు ఈ ఏరియా కంటే కూడా మన కౌన్సిలర్ గారు అయితేనే, నాయకుల గారు అయితేనే కానీ ఎన్నో సేవలు చేస్తున్నారు. మన అటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలా. కాబట్టి ఏమైనా పొరపాటు పడినా కూడా పొరపాటులో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే ఇంకా మన సంక్షేమ పథకాలు పూర్తిగా కట్ చేస్తాడు. బాగా గుర్తు పెట్టుకోండి. ఇది బాగా గుర్తు 2 సార్లు ఎందుకు చెప్తున్నామంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సిన సమయం అవసరమైంది. కాబట్టి మీరందరూ కూడా 2 ఓట్లు ఉంటాయి మనకు. ఒకటి ఎంపీ గారికి అవినాష్ రెడ్డి గారికి, అలాగే మన ప్రియతమ రాజపాల ప్రసాద్ రెడ్డి గారికి కూడా ఉంటాయి. కాబట్టి ఈ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు ఓటు వేయండి. ఫ్యాన్ గుర్తు ఇంట్లో చల్లగా ఉంటుంది. చల్లగా మనగా ఫ్యాన్ గుర్తు ఓటేస్తే మనం చల్లగా ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు ఓటేస్తారని, అలాగే ఈ రోజు ఇది యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే రాజపాల ప్రసాద్ చేసే సేవలను గమనించి మన కడిమల అలాగే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో చేరినందుకు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నా. జై జగన్.